ఈ నవీన్ కుమార్ వడ్డే అని చెప్పి ఈ యాక్సిడెంట్లో రీసెంట్గా చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాలకి మంచి జాన్ జిగిరి దోస్తులు అన్నమాట వీళ్ళు. వీడేమంటాడు, గోగుల ముండ అని చెప్పి ఒక ముండ, అది కూడా మతం రంగు పులుగుతున్నారేంటి అని మాట్లాడుతుంది ఈ ముండ. తాగి చచ్చిపోయిన శవాన్ని మతం రంగు పులిమిన ఈ నా కొడుకులు నిజంగా టెర్రరిస్టులు వచ్చి మతం పేరుతో చంపితే మతానికి ఏంటి సంబంధం అని ఈ లంజా కొడుకులు ఈరోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు కావాలని అలా సివిలియన్స్ లాగా వచ్చారు, టూరిస్ట్ అలా వచ్చి మిస్గైడ్ చేశారు. షార్ట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే, హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగింది. కేఏ పాల్గా మాట్లాడితే నేను ట్రంప్తో మాట్లాడాను, ట్రంప్ బాబుతో మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడరా వెళ్ళి ఉగ్రవాదులు తెలియ శాంతి చర్చలు జరుపు నా కొడక. నమస్తే. గత 2 రోజుల క్రితం అత్యంత బాధాకరమైనటువంటి దురదృష్టకర సంఘటన కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో జరిగింది. అయితే దీని మీద కూడా, ఇంత హృదయ విదారకమైనటువంటి సంఘటన మీద కూడా కొన్ని ఊరకొక్కలు, పిచ్చి కుక్కలు ఏం మొరుగుతున్నాయంటే, అక్కడికి వచ్చిన టెర్రరిస్టులు మతం పేరుతో చంపారా, ఎందుకు ఇలా కల్పితాలు అబద్ధాలు ప్రచారం చేస్తారు పెయిడ్ మీడియా, పెయిడ్ ఆర్టిస్టులు అంటే, అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత వేదనతో తమకు జరిగిన ఆ సంఘటనలు చెప్తుంటే వాళ్ళు మీకు పెయిడ్ ఆర్టిస్టులా కనపడుతున్నారంట. ఈ పిచ్చి కుక్క నా కొడకలారా. ఒకడు వీడు చూడండి, వీడు ఏమంటాడంటే అంధభక్తులకు అంకితం. అంధభక్తుల కవరింగ్ ఎట్లుంటుంది అంటే, టెర్రరిస్టులు వచ్చి కులం మతం అడిగి అప్పుడు వాళ్ళని కాల్చిపోయినారట. చెప్పతోనికి సిగ్గు లజ్జ లేకున్నా ఇనేటోనికి నమ్మేతోనికి జ్ఞానం ఉండాలి. మరి నీకేం ఉండాలిరా? కాదురా, జీకి సిగ్గు ఉండాలా నీకు? ఏముండాలి నీకు? ఇంకొకడు వీడు ఎవడంటే ఈ నవీన్ కుమార్ వడ్డే అని చెప్పి ఈ యాక్సిడెంట్లో రీసెంట్గా చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాలకి మంచి జాన్ జిగిరి దోస్తులు అన్నమాట వీళ్ళు. రక్షణ టీవీలో వీళ్ళు ఒక టీము. వీడేమంటాడు, పేర్లు అడిగి చంపారని ఒకటి రాస్తే దుస్తులు తొలగించి చూసి సున్నతి చేయించుకున్నాడా లేదా చెక్ చేసి చంపారు అని మరొకడు. ఇలా బీజేపీ పెయిడ్ ఐటీ సెల్ సభ్యులు మరియు కనీస బాధ్యత లేని మీడియా పత్రికల ప్రచారం అంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుకూలంగా చేస్తుంది. అసలు ప్రతి దానికి ఆర్ఎస్ఎస్ అని లాగుతారు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ప్రతి దాంట్లో ఆర్ఎస్ఎస్ కేవలం ఒక మతాన్ని బూచిగా చూపించే ప్రయత్నం. ఒక మతాన్ని బూచిగా చూపించే ఆర్ఎస్ఎస్ ఉత్తర ఈశాన్య తూర్పు భారత రాష్ట్రాల్లో బలపడి, అధిక రాష్ట్రాల్లో బీజేపీ బలపడి అధికారంలోకి వచ్చేటట్లు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ముస్లింల శాతం ఎక్కువ కాబట్టి అక్కడ ఆ మతాన్ని బూచిగా చూపించింది. ఇప్పుడు మిగిలింది దక్షిణాది భారత రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో క్రైస్తవులను బూచిగా చూపించే ప్రయత్నం ముమ్మరగా జరుగుతుంది. సంఘీభావం తెలపకుండా ఇలా దేశంపై జరిగిన దాడులను ఒక మతానికి అంటగట్టడం ఆర్ఎస్ఎస్కే చెల్లు. కొన్ని దాడులు చూస్తే వీరే చేయించి ఉంటారేమో అని అనుమానం కూడా వస్తుంది. ఈ లంజా కొడుకులు ఏం మాట్లాడుతున్నారు చూసారా? వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి మతం పేరుతో చంపారు అని ఎవరు చెప్పారు? ప్రత్యక్షంగా బాధితులు చెప్పారు. ఒకసారి ఆ వీడియోలు ప్లే చేద్దాం. अचानक से वो कुछ गोलियों की आवाज आई, हम सब भागे। इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार दी, जेंट्स को लोगों को. ఏం చెప్తున్నాడు ఆ పిల్లోడు? ఏం చెప్తున్నాడు రా? ముస్లింలు ఒక పక్కకు రండి, హిందువులు ఒక పక్కకు రండి అని చెప్పి హిందువుల మీదకి కాల్పులు జరిపారు. बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के पूरा पहाड़. मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था ऊपर, बस इतना ही याद है. वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, हिंदू को गोली मार के भाग गए. ఇప్పుడు ఈ పిల్లోడు పెయిడ్ ఆర్టిస్ట్ లంజా కొడకలారా. ఈ నా కొడుకు ఈ నవీన్ కుమార్ వడ్డే అనేవాడు చచ్చిపోయినటువంటి ప్రవీణ్ శవం మీద వీళ్ళందరూ రాజకీయాలు చేయడంలో బాగా మునిగి తేలారు వీళ్ళందరూ ఈ మధ్య. తాగి చచ్చిపోయిన శవాన్ని మతం రంగు పులిమిన ఈ నా కొడుకులు నిజంగా టెర్రరిస్టులు వచ్చి మతం పేరుతో చంపితే మతానికి ఏంటి సంబంధం అని ఈ లంజా కొడుకులు ఈరోజు మాట్లాడుతున్నారు. మేమందరం పైకి వెళ్ళాం హార్సెస్ మీద, పోనీ రైడ్స్ వేసుకొని. ఈవిడ నెల్లూరుకి చెందినటువంటి మధుసూదన్ అనే వ్యక్తి ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అతని భార్య, పిల్లలు. వెళ్ళగానే అందరం లంచ్ చేసాము. మేము 3 ఫ్యామిలీస్ 10 పీపుల్ వెళ్ళాము. అందరం లంచ్ చేసాము. నేను మా హస్బెండ్ ఒక 2 minutes ముందు లంచ్ చేసాం.
లంచ్ చేసి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఆ ఏరియాని చూడ్డానికి మేమిద్దరం బయట వచ్చాం. అక్కడ మాకు శాల్వాలు అమ్ముతా అట్లా కొంతమంది ఉన్నారు. ఆ సౌండ్ వినగానే వాళ్ళు మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ దట్ ఈస్ జస్ట్ ఏ కాశ్మీరీ యానివర్సరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్, నథింగ్ టు వరీ, ఇక్కడే ఉండండి అన్నారు. చెప్పారు మీకు ఆ మాట? అక్కడ ఒక శాల్వా అమ్మే ఆయన వాళ్ళు కావాలని అలా సివిలియన్స్ లాగా వచ్చారు, టూరిస్ట్ అలా వచ్చి మిస్గైడ్ చేశారు. కానీ ఆ హోటల్ అతను మాత్రం పరిగెత్తమని మా పిల్లల్ని వీళ్ళని పంపించేశారు. నేను మా హస్బెండ్ పరిగెత్తే లోపల ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు. అటుపక్క వాళ్ళు లిటరల్గా వాళ్ళ 2 years బేబీని చూపించి కాళ్ళకి పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు. మా హస్బెండ్ నాకు ఏం చెప్పారంటే, మనిద్దరం ఇట్లా పడుకుందాము, నువ్వు తలెత్తద్దు అన్నాడు. మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకొనే ఉన్నాం. ఎవరో అంటే మేము ఎత్తి ఏం చూడలేదు, ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది. టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది, ఒక షాట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను, మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని. సడన్గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది. ఎప్పటిదాకా మధుసూదన్ షూట్ చేసింది మేమిద్దరం ఇట్లే ఉన్నాము. షాట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగినా. వి బోత్ డింట్ రెస్పాండ్ ఎనీథింగ్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షాట్. ఆ షాట్ వినిపిస్తే ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. ఇప్పుడు ఆవిడ అంత బాధతో జరిగిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, లంజా కొడకలారా, మీకు పెయిడ్ ఆర్టిస్టులా కనపడుతున్నారా, కడుపుకి అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా నా కొడకలారా? మతం రంగు ఎవరు పులుముతున్నారు? ఆర్టిస్టులు ఎవరో ఒక పత్తి గింజ వచ్చి మీడియా ముందుకు వచ్చి, ఇక్కడ మేము కలిసి ఉంటాం, హిందూ ముస్లిం అని భేదం ఏమీ లేదు, వాళ్ళు వచ్చి చంపింది భారతీయులు అని చెప్పి ఒక పత్తి గింజ మాట్లాడుతుంది. సరే, ఆవిడ స్థానికురాలు, ఆవిడతో పాటు స్థానికంగా ఉండేటటువంటి ముస్లిమ్స్ ఆవిడతో మంచిగా ఉండవచ్చు. అంత మాత్రాన వాళ్ళు మతం పేరుతో చంపింది అబద్ధం ఎలా అయిపోద్ది? ఎవరో పత్తి కింద ఏదో మాట్లాడింది తీసుకొచ్చి దాన్ని మీడియా హైలైట్ చేస్తుందంటే, ఈ నా కొడుకులు పెయిడ్ మీడియా వీళ్ళది. మళ్ళీ ఇంకో పక్క ఏం మాట్లాడుతుందంటే, ఓ ముస్లిం కుర్రాడు కూడా చచ్చిపోయాడు కదా, ఒక ముస్లిం కుర్రాన్ని కూడా చంపేశారు కదా, అక్కడ మతభేదం ఎక్కడ ఉందని మాట్లాడుతున్నారు. ఎందుకు చంపారు వాళ్ళు ఆ ముస్లిం కుర్రాడిని? అతను వాళ్ళ మీద తిరగబడ్డాడు, అతను ఒక మానవత్వంతో స్పందించాడు. అంటే తను ఎవరి మీద అయితే ఆధారపడి బ్రతుకుతున్నాడో ఆ పర్యాటకులను చంపుతుంటే, పర్యాటకుల మీద దాడి జరిగితే తనలాంటి ఎంతోమంది ఉపాధి కోల్పోతారు అనే భయంతో, లేదా అతను సహజంగా ఉన్న మానవత్వంతో స్పందించాడు, తిరుగుబాటు చేశాడు, వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు, తిరగబడ్డాడు కాబట్టి అతను ముస్లిం అయినా చంపేశారు. కానీ ఎంతోమంది ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, 2 జంటలు, 2 నవవరుల మృతి, అంటే కొత్త పెళ్లి కొడుకులు, కొత్తగా పెళ్ళైనటువంటి 2 జంటలు హనీమూన్ కోసం వెళ్ళారు ఆ ప్రాంతానికి. అందులో ఆ పెళ్లి కొడుకులను చంపేశారు. సరే, ఇందులో ముఖ్యమైనటువంటి భాగం చదువుతున్నాను. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శుభం ద్వివేదికి ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన అశాన్యతో వివాహం జరిగింది. హనీమూన్ కోసం తను తొలి ట్రిప్గా వారు జమ్మూ కాశ్మీర్కి వచ్చారు. సరదాగా గుర్రాలు ఎక్కి బైసారణ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతలోనే ఉగ్రదాడిలో శుభం బలయ్యాడు. తన కళ్ళ ముందే భర్తను చంపేయడంతో అశాన్య హతాశురాలైంది. అప్పుడే గుర్రాలపై కొండపైకి చేరుకున్నాం. ఓ వ్యక్తి మా వద్దకు వచ్చి, మీరు హిందువా ముస్లిమా అని అడిగాడు. అతను జోక్ చేస్తున్నాడని అనుకుని నవ్వేశాం. కానీ అతను మళ్ళీ అడిగాడు. మేము ముస్లింలం కాదని చెప్పగానే గన్ తీసి శుభంను తలపై కాల్చాడు. నన్ను కూడా కాల్చేసి ఉంటే బాగుండేది అంటూ అశాన్య వాపోయారు. స్పష్టంగా అక్కడ హిందువా ముస్లిమా అని అడిగి చంపారు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి కలీమా చదివి బ్రతికిపోయాడు, ఒక వ్యక్తి చదవలేక బలైపోయాడు. 2 వార్తలు పక్కపక్కన ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో అస్సోం యూనివర్సిటీలో బెంగాలీ బోధించే ప్రొఫెసర్ దేబాశీష్ భట్టాచార్య కూడా తన కుటుంబ సభ్యులతో అక్కడే ఉన్నారు. ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘటన వివరాలను వెల్లడించారు. బైసరన్ అందాలను వీక్షిస్తున్నాం. పర్యాటకులు గుంపులుగా ఉన్నారు. తొలుత తుపాకీ పేలిన శబ్దాలు వస్తే అటవీ శాఖ అధికారుల చర్య అనుకున్నాం. కాసేపటికి ఓ సాయుధుడు ముసుగు ధరించి మాకు కొంత దూరంలో ఉన్న జంటతో మాట్లాడాడు. అప్పటికీ అతన్ని అటవీ శాఖ అధికారిగానే భావించాం. కానీ అతను హఠాత్తుగా అక్కడున్న యువకుడిని కాల్చి చంపాడు. ఇంతకుముందు చదివా కదా, బహుశా ఆ జంట, ఈయన చెప్తున్న జంట ఒకటే అయి ఉంటుంది. దాంతో మేము ఉన్న చోట గుంపంతా ఓ చెట్టు వద్ద నేలపై పడుకున్నాం. దొండగుడు మా వద్దకు వచ్చాడు. కలిమా, ఇస్లామిక్ వాక్యం చదవమన్నాడు. నా చుట్టూ ఉన్నవారు కలిమా చదివారు. నేను కూడా వారితో పదం కలిపాను. నా వద్దకు వచ్చి తలకు తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే కలిమాను వినడం వల్ల లా ఇలాహా అంటూ ఉచ్చరించాను. అంతే, ముష్కరుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు అని భట్టాచార్య వివరించారు. ఇతను కాస్తలో కాస్త చాకచక్యంగా అక్కడ ఏదో వాళ్ళు చదువుతున్న దాన్ని అర్థం చేసుకుని 2 ముక్కలు యాజ్ ఇట్ ఈజ్గా పలికి ఆయన బ్రతికిపోయాడు.
ఇంకొక పక్కనే వచ్చిన వార్త చూడండి. పహల్గామ్ ఉగ్రదాడిలో మరిన్ని విషాదకరమైన విషయాలు ఈరోజు చూస్తున్నాయి. పర్యాటకుల లక్ష్యంగా దాడిలోకి తెగబడిన ఉగ్రవాదులు మధ్యప్రదేశ్కి చెందిన ఒక ఎల్ఐసి మేనేజర్ సుశీల్ నతన్యాల్ను ఇస్లామిక్ ధర్మోక్తిని పఠించమని అడిగారు. ఇతను క్రిస్టియన్ అంట. ఈ నతన్యాల్ అనే వ్యక్తి క్రిస్టియన్. తాను పఠించలేని చెప్పడంతో తలపై కాల్చి చంపారు. తన తండ్రిని ఆ పరిస్థితిలో చూసి భయపడి ఆయన వైపు పరుగుతీసిన సుశీల్ కూతురు ఆకాంక్ష కాలుపై కాల్చారు. ప్రస్తుతం ఆమె జమ్మూ కాశ్మీర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రైస్తవ మతానికి చెందిన సుశీల్ నతన్యాల్ ఈస్టర్ సందర్భంగా తన భార్య, కూతురు, కుమారుడితో కలిసి పహల్గామ్కు వెళ్లారని వారి బంధువు సంజయ్ కుమ్రావత్ తెలిపారు. అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య అని, ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదని వారి బంధువులు అన్నారు. మరి ఈవిడ క్రైస్తవ కుటుంబానికి చెందిన ఆ కూతురు చెప్తుంది తన తండ్రిని ఆ ఇస్లామిక్ వాక్యం చదవలేనందుకు చంపారు అని చెప్పి. మరి ఈవిడ కూడా పెయిడ్ ఆర్టిస్టా? ఈ నా కొడుకులందరూ ఎట్లా తయారయ్యారంటే ఈ లంజా కొడుకులు. ఇప్పుడు నిజంగా అసలు కాశ్మీర్లో ఆ ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో ఈ లంజా కొడుకులు లోపల భారతదేశం లోపల ఉంటూ వీళ్ళు వ్యాప్తి చేసేటటువంటి విష ప్రచారం, విష భావజాలం అంతకంటే ప్రమాదకరం. ఆ ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో ఈ లంజా కొడుకులు కూడా అంత ప్రమాదకరం. ఒక మొండ ఉంది ఫేస్బుక్లో, గోగుల మొండ అని చెప్పి ఒక మొండ, అది కూడా మతం రంగు పులుముతున్నారేంటి అని మాట్లాడుతుంది ఈ మొండ. ఈ పత్తి గింజలు, ఈ మొండలు, ఈ నా కొడుకులు అందరూ తయారయ్యి అంటే హిందువుల్ని చంపుతున్నా మీరు మతం పేరుతో వాళ్ళు మతం పేరుతో చంపారా నా కొడకల్లారా? అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా మీరు? మతం పేరుతో చంపారు. జరిగిన విషయం చెప్పొద్దా? మీరు ఒక యాక్సిడెంట్ని తీసుకొచ్చి హత్య, రకరకాలుగా ఎన్ని క్రైమ్ స్టోరీస్ వెళ్ళారు. కళ్ళ ముందు ఆధారాలు ఉన్నా కూడా, ప్రభుత్వాలు ఎన్నో ఆధారాలు చూపిస్తున్నా కూడా, వీడియో సాక్ష్యాలు ఉన్నా కూడా మీరు అది హత్య అని చెప్పి ఒక మతం మీదకి పులిమేస్తారా? వాళ్ళు మతం పేరుతో వచ్చి చంపారని చెప్పి అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, చచ్చిపోయిన ఆప్తుల్ని కోల్పోయిన వాళ్ళు అంత బాధతో వాళ్ళు ఆవేదనతో చెప్తుంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. లంజా కొడకల్లారా, మిమ్మల్ని ఏమని తిట్టాలరా మీరు? అసలు మనుషుల మృగాలరా మీరు? అసలు ఈ నా కొడుకుల్ని ఆ ఉగ్రవాదుల్ని కాల్చినట్లే ఈ నా కొడుకుని కూడా కాల్చేయాలి. ఈ పంది నా కొడుకు ఉన్నాడు వడ్డే నవీన్ గాడు, ఈడు ఇంతవరకు కూడా మా ప్రవీణ్ తాగడు అని చెప్పలే ఈడు. ఎందుకంటే ఈ పంది నా కొడుకు ఆ ప్రవీణ్ ఇద్దరు కలిసి తాగుతారు. వీళ్ళు రక్షణ టీవీలో బహుశా కలిసి తాగాడు, వీళ్ళు క్లాస్మేట్లు కాబట్టి వీడికి తెలుసు ఆయన తాగుతాడు, ఫుల్గా తాగుతాడు, ఆయన ఎంత డ్రింకరో వీడికి తెలుసు. అందుకే ఒక్కసారి కూడా మా ప్రవీణ్కి తాగే అలవాటు లేదు అని చెప్పి ఈ పంది నా కొడుకు ఇప్పటికీ చెప్పలా. కానీ అతను తాగి చచ్చిపోలేదు, హత్య అని బయట జరుగుతున్న ప్రచారాలను మాత్రం ఖండించట్లా. ఇంకా కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడు. ఇప్పుడు ఏ బొక్కలో పడుకున్నారా ఈ హర్షకుమార్ గారు వీళ్ళందరూనూ? ఒక శవం దొరికింది, దీన్ని యూజ్ చేసుకుని కాస్త పొలిటికల్గా ఒక ముందడుగు పడిద్ది నాకు అని చెప్పి రోజుకో రకంగా ప్రెస్ మీట్లు పెట్టి రోజు ఇక అదే పనిగా పొద్దున్నే ఓ ముందు సద్దానంద తినడం, ప్రెస్ మీట్లు పెట్టడం, వీడియోలో వాగటం. ఇంత పెంట చేసిన ఈ హర్షకుమార్ లాంటి వాళ్ళు ఈ నా కొడుకులు అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు ఇంతమంది అమాయకులు చచ్చిపోయారు కదా, మాట వరుస కన్నా మానవత్వంతో మాట్లాడారు కదా మీరు. ఆ కేఏపాల్ నా డాష్ నా కొడుకు కేఏపాల్గా మాట్లాడితే నేను ట్రంప్తో మాట్లాడాను, ట్రంప్ బాబుతో మాట్లాడాను, మీ బాబాయ్తో, మీ మామ పర్రితో మాట్లాడాను, ఈ బిల్డప్లు ఇస్తావు కదరా కేఏపాల్గా. ఇప్పుడు మాట్లాడరా వెళ్ళి ఉగ్రవాదులు తెలిసి శాంతి చర్చలు జరుపు నా కొడక. ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో ఈ నా కొడుకులు కూడా అంత ప్రమాదకరం. వీళ్ళని వాళ్ళని ఒకే లైన్లో నుంచోబెట్టి కాల్చాలి, అందరిని ఒకే లైన్లో నుంచోబెట్టి కాల్చాలి, ఏం తప్పులేదు. అలాంటి చట్టాలు తీసుకురావాలి. భవిష్యత్తులో ఖచ్చితంగా హిందూ దేశం ప్రకటించి తీరాల్సింది. ఈ నా కొడుకులు ఎవరైతే మాకు వాక్ స్వాతంత్రం ఉంది, నా తోటకూర ఉంది, మీ ఇష్టం వచ్చినట్లుగా మేము చెలరేగిపోతామని చెప్పి ఎవడైతే ఈ రకంగా తయారవుతున్నారో ఈ విష పురుగులన్నింటినీ కూడా వీళ్ళందరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.